హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఆ స్పెషల్ వీడియో ఏంటో చూసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. హాయ్ అండి, ఇవాళ వచ్చేసి మనం ఇంట్లోనే బండి స్టైల్ పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలనో ఈజీ వేలో మీకు చూపించబోతున్నాను. మనం ఎలా తయారు చేసుకుందాం అనేది ప్రాసెస్ చూసుకుందామండి. దానికోసం ఇక్కడ నేను బఠానీని తీసుకున్నాను. ఇలా వైట్ కలర్ బఠానీ ఉంటుంది కదా, 4 అవర్స్ పాటు నానబెట్టుకొని తీసుకోవాలి. ఈ నానబెట్టిన బఠానీని ఒక గిన్నెలోకి కానీ ఏదైనా కుక్కర్లోకి కానీ వేసుకొని చక్కగా ఉడికించుకోవాలన్నమాట. 1 కప్పు బఠానీకి 3 కప్పుల వాటర్ అయితే పడుతుంది. కుక్కర్లో కనుక అయితే కరెక్ట్ మెజర్మెంట్ అండి. 1 కప్పుకి 3 కప్పుల వాటర్ని వేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నట్లయితే మనకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇక్కడైతే నేను గిన్నెలో ఉడికించే చూపిస్తున్నానండి. మనకు ఎలా ఉడకాలి అంటే ఇలా చేతితో మనము నలిపినప్పుడు మొత్తం మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇక్కడ చూపించిన విధంగా ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వదిలేసి మిగిలిన వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసాను కదా. ఇలా అడుగున ఉంచిన ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బఠానీని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. వీటిని మనము పైనుంచి పోపులోకి వాడుకోవడానికి నేను పక్కన తీసి పెట్టుకుంటున్నానండి. ఈ వాటర్ని అలాగే ఉంచుకోండి. నేను ఏం చేయాలి అనేది మధ్యలో చెప్పేస్తాను. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఈ మిక్సీలో వేసిన దాన్ని మొత్తం కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి అందులోకి మనం ఇందాక పక్కన తీసి పెట్టుకున్న బఠానీ ఉంది కదండి, దాన్ని వేసి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టిన 4 టమాటా ముక్కలని అలాగే కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుతూ చక్కగా మగ్గించుకోవాలండి. మనకు టమాటా అనేది చక్కగా మొత్తం మెత్తబడిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకవేళ వాటర్ ఏమైనా తగ్గినట్లుగా అనిపిస్తే మనం పప్పు మీద నుంచి తీసిన వాటర్ని పక్కన పెట్టమన్నాను కదండి, వాటిని కొద్దిగా వేస్తూ ఉడికించుకోండి. మనం నార్మల్ వాటర్నైనా వేసుకోవచ్చు, కాకపోతే పప్పు మీదవి అయితే కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ నేను ఇలా స్మాష్ చేసుకుంటున్నానండి పప్పు గుత్తితోని. మీరు పప్పు గుత్తి లేకపోతే ఏదైనా స్మాషర్తో అయినా కూడా ఇలా స్మాష్ చేసుకోవచ్చు. నేను ఇలా స్మాష్ చేయడానికి కారణం ఏంటి అంటే టమాటాలు అస్సలు ఉడకట్లేదు కదండి, అందుకని స్మాష్ చేశాను అనమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బఠానీని మొత్తాన్ని కూడా అందులోకి యాడ్ చేసుకొని మనకి ఇక్కడ వాటర్ తక్కువగా ఉన్నాయి కదా, ఇందాక మనం పప్పు మీద తీసిపెట్టిన వాటర్నే నీకు ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. మీరు నార్మల్ వాటర్నైనా యూస్ చేసుకోవచ్చు. మనం చేసేది పానీపూరి కాబట్టి మనకు బఠానీ కర్రీ అనేది గట్టిగా ఉండనవసరం లేదండి, నార్మల్గా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను ఇలా వాటర్ని యాడ్ చేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకుంటున్నానండి. మీరు గరం మసాలాని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్లో కొంచెం చాట్ మసాలాని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. చాట్ మసాలా అనేది కన్ఫామ్గా వేసుకోవాలి. ఒకవేళ మీకు చాట్ మసాలా కనుక దొరకనట్లయితే మనకు బయట డీమార్ట్లలో పానీపూరి మసాలా అని వస్తుందండి, ఇప్పుడు దాన్నైనా వాడుకోవచ్చు అనమాట. ఫైనల్గా ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీరని సర్వ్ చేసి ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నానండి. మనకు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. మనకు మెయిన్ ఇప్పుడు పానీపూరికి కావాల్సింది పానీ కదండి. పానీ ప్రిపేర్ ఎలా చేద్దాము అనేది చూపిస్తాను. దానికోసం ఒక చిన్న సైజు నిమ్మపండంత చింతపండుని నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 పచ్చిమిర్చిని అలాగే 1 కట్ట కొత్తిమీరని 2 రెమ్మలంతా కరివేపాకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పుని యాడ్ చేసిన తర్వాత అందులోకి 4-5 మిరియాలని కూడా వేసుకుంటున్నానండి. మనకు ఈ పానీలోకి మిరియాలైతే పక్కా అండి, ఎందుకంటే మనకు మిరియాల ఫ్లేవర్తో పానీపూరి అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. మిరియాలు మాత్రం పక్కా వేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చింతపండుని పులుసు తీసుకోవాలి.
పులుసు మరి చిక్కగా ఉండనవసరం లేదండి, నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఇలా మనం అదే చింతపండులో 2-3 సార్లు వాటర్ని వేసుకొని పులుసు తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పులుసులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ కొత్తిమీర కారం అంతా కూడా అందులోకి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనము ఒకసారి టేస్ట్ చేసి మన రుచికి తగ్గట్టుగా పులుపు ఏమైనా ఉన్నట్లుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని, అలాగే సాల్ట్ తగ్గినట్టుంటే ఇక్కడే సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకు పానీ కూడా రెడీ అయిపోయినట్టేనండి. ఇక్కడ వచ్చేసి పానీ రెడీ అయింది, కర్రీ రెడీ అయిపోయింది. మనకు ఇక చేసేది పూరీలు ఒకటే. ఆ పూరీ నేనైతే ఇక్కడ రెడీమేడ్ తీసుకొచ్చానండి, ఇంట్లో తయారు చేయట్లేదు. రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, వాటిని తీసుకొచ్చాను. ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టాను. ఇక్కడ చూడండి, మనకి ఇలా రెడీమేడ్లో 200 గ్రామ్స్లలో ప్యాకెట్స్ అయితే దొరుకుతున్నాయి. నేను ఆ ప్యాకెట్ని తీసుకొచ్చానమాట. ఆ ప్యాకెట్లో ఉన్న వాటితో ఇక్కడ పానీపూరిని ప్రిపేర్ చేస్తున్నాను. మనకు ఇలా ఈమ్లీ పానీ మేకర్ అనేసి ఒకటి పౌడర్ ప్యాకెట్ వస్తుందన్నమాట ఆ పానీపూరి దాంట్లోనే. దీన్ని ఏంటంటే లీటర్ వాటర్కి ఒక ప్యాకెట్ అయితే పడుతుందన్నమాట మనకు. ఇక్కడ వచ్చేసి మేము లీటర్ చేయలేదు కాబట్టి 1/2 టీ స్పూన్ వరకు వేసి అలా కలిపేసాను పానీలో. దానివల్ల మనకు ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది, పానీపూరి ఫ్లేవర్ అనేది. ఇప్పుడు మనకు నూనె కూడా వేడైంది కాబట్టి పూరీలని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. ఇలా చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకొని తీసుకున్నట్లయితే మనకు పానీపూరి అనేది చక్కగా రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ ఇంట్లో చేసిన పానీపూరి కాదు కదండి, ఇవి పూరీలు. ఈ పూరి ఒకవేళ మీరు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలి అని అనుకుంటే కనుక నాకు కామెంట్ చేసినట్లయితే మరొకసారి మీకోసం ఇంట్లో ఈ పానీపూరి యొక్క పూరీలను మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. నేనైతే ఇక్కడ తొందరగా అయిపోతుందని నేను రెడీమేడ్ ప్యాకెట్ని యూజ్ చేశాను. మీరు కావాలి అంటే కనుక నెక్స్ట్ టైం ఇంట్లోనే పూరీలని కూడా తయారు చేసి చూపిస్తాను. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, వెంటనే వీడియోస్ని చూసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, బండి స్టైల్ పానీపూరి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈజీగా చూపించేశాను కదా. ఇంకా లేట్ చేయకుండా మీకు నచ్చినప్పుడల్లా ఇంట్లోనే పానీపూరిని ప్రిపేర్ చేసుకోండి, మీకు నచ్చినప్పుడల్లా తినేసేయచ్చు. ఓకే అండి, బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.